అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. లా గురించి నాకు అవసరం లేదని ఎప్పుడు అనొద్దు. మన వీడియోలన్నీ చూడండి, చాలా ముఖ్యం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు, మీ లైఫ్కి, మీ భావితరాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎంపీహెచ్ఎస్ మల్టీపర్పస్ హెల్త్ సర్వీసెస్ అనేసి హెల్త్ వర్కర్స్ అంటారు, వాళ్ళని 1200 మందిని పర్మనెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏం జరిగింది అంటే మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని రిక్రూట్ చేయడం అనేటువంటిది జరిగిన తర్వాత వీళ్ళతో చాలా కాలం పనిచేయించుకొని తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయంటే పక్కన పెడుతున్నాయి. ఈ అనేక కారణాలు ఉంటాయి కదా, మన ఈ పార్టీలు మారడము, వ్యవహారం ఇవన్నీ. 2013లో ఉమ్మడి ఏపీలో కారుణ్య నియామకాల కింద 1200 మందిని ఎంపీహెచ్ఎస్ ఉద్యోగాలు పొందారు, నియామకాలు జరిగాయి. తర్వాత వాళ్ళందరినీ కూడా తీసిపారించారు. కారుణ్య నియామకాల కింద వచ్చినటువంటి ప్రభుత్వం కోర్టుకి వాళ్ళంతా కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. ప్రభుత్వం తీసేస్తే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చేసింది, వాళ్ళకి ఫేవర్గా వాళ్ళ కొట్టిపారేసింది, అలాగా ఇవ్వడానికి లేదు అని చెప్పి. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 22 వర్గాల తాలూకా అంటే గవర్నమెంట్దు, తర్వాత 1200 మంది కార్మికుల తాలూకా మొత్తం ఎన్ని సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు, ఎంత సర్వీస్ ఇచ్చారు, ఎలా జీతాలు బత్యాలు ఎలా వచ్చాయి, ఇవన్నీ విషయాల్ని పరిగణనలో తీసుకొని వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన. సుప్రీంకోర్టు ఏమందంటే ఈ 1200 మందిని తీసుకోమన్నది. మీరు ఎలా బయటికి తీసేస్తారు, కారుణ్య నియామకాల కింద రిక్రూట్ చేసినటువంటి 1200 మందిని తీయడానికి లేదు, హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల నుండి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు 1200 మంది అటు ఏపీలో ఉంటారు, ఇప్పుడు తెలంగాణలోనే ఉంటారు. ఈ ఎంపీహెచ్ఎస్ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ఎవరైతే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ చేయమని సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి ఆ వర్కర్స్ అందరికీ కూడా ఈ వీడియో, ఈ జడ్జిమెంట్ని ఫార్వర్డ్ చేసి ఈ జడ్జిమెంట్ని నెట్లోనో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని తాలూకా కాపీలు నాయకులకి కానీ వాళ్ళు పెట్టుకున్న లాయర్ గారి దగ్గరికి కానీ ఉంటాయి. లేకపోతే ఎవరైతే ఫాలో అప్ చేస్తున్నారో ఆ కేసు వాళ్ళ దగ్గర కూడా ఉంటే వాళ్ళ దగ్గర కాపీ తీసుకొని మీరు ఏ పరిధిలో ఉన్నారో, అంటే యలమంచిలి, అనకాపల్లి, రాజమండ్రి, అలాగే తెలంగాణలో ఆదిలాబాదు, నిజామాబాద్ ఇలా ఉంటాయి కదా, ఆ పరిధిలో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలన్నది దానికి ప్రాసెస్ ఉంటుంది. ఏమంటే మళ్ళీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు, పర్మనెంట్ కూడా అవుతుంది. కాబట్టి ఇది మీకు శుభవార్త కిందే లెక్క. అందుకే ముందుగా కంగ్రాచులేషన్స్ కూడా మీకు మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతా కీ జై.